3 సంగతులు. మొట్టమొదటిది, సత్యం ఎరిగి రక్షణ పొందని వాడి విషయంలో సిలువ వ్యర్థమైంది. నెంబర్ 2, ప్రకటించే బాధ్యతను ఎరిగి ఉండి ప్రకటించని వాని వలన అందాల్సిన వాళ్ళకి సిలువ సువార్త అందలేదు కనుక పాపం వాళ్ళ కోసం ప్రభువు చేసిన త్యాగం వ్యర్థమైంది. ఎందుకంటే ఆ త్యాగాన్ని గురించి వాళ్ళకి తెలియదు. 3, రక్షణానుభవంలోకి వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో కడగబడి మళ్ళా దరిద్రపు పనుల్లోకి వెళ్ళినందువల్ల నీ విషయమైన ఆయన సిలువ వ్యర్థమవుతుంది. నువ్వు మారు మనసు పొంది ఆయనలో స్థిరంగా ఉండటానికి సిలువనెక్కాడు, కానీ సిలువను అడ్డం పెట్టి నా కోసం ప్రాణం పెట్టాడు, ప్రేమ గలవాడు, కృపగలవాడు, నన్ను అర్థం చేసుకుంటాడని బరి తెగించి నీచమైన పనులు చేయమని కాదు, పాపివిగా కొనసాగటానికి కాదు, పరిశుద్ధురాలివిగా మారటానికి పెట్టాడు ప్రాణం. మరి ఏం చేస్తున్నావు? ఎందులో కొనసాగుతున్నావు? ఈ గుడ్ ఫ్రైడే రోజు మారు మనసు పొందు. ముందే ప్రార్థన చేయించాను, హ్యాపీ. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకొని ఖచ్చితంగా వదిలేయాల్సిందే. పిచ్చి పిచ్చి పనులు మానుకోవాల్సిందే. నువ్వు ఏ వ్యవహారంలో ఉన్నావో, ఏ విధంగా తిప్పలు పడుతున్నావో, నువ్వు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నావో, నువ్వు వ్యభిచార పాపంలో ఉన్నావో, నువ్వు తాగుబోతుకున్నావో, తిరుగుబోతుకున్నావో, తిట్టుబోతుగా ఉన్నావో, నువ్వు నేత్రాస పాపంలో ఉన్నావో, అశ్లీల చిత్రాలు చూసేవాడిగా ఉన్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితిలో దిగజారావో, లోక స్నేహాలు మరిగి దరిద్రపు అలవాట్లోకి వెళ్ళిపోయావో, నువ్వు అందులో కొనసాగటానికి కాదో, లవ్ గివ్ అని కొవ్వు వ్యవహారాలు చేసుకుంటా, పనికిమాలిన పనులు చేసుకుంటా, దేవుని బిడ్డనని చెప్పుకుంటా, వాళ్ళతో వీళ్ళతో కలిసి విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి కాదో. పరిశుద్ధుడివిగా, పరిశుద్ధురాలిగా నువ్వు బ్రతకడానికి, క్రీస్తు యేసునందు నూతన సృష్టివి కావటానికి సిలువ. మనందరం సిగ్గు తెచ్చుకోవాలి. ఎంత స్పష్టంగా దేవుడు మొత్తుకొని చెబుతున్నా దేవుని మాటలు వినని చెవిటి పావు వలె చెవులు మూసుకోవడానికి ట్రై చేయొద్దు. మారు మనసు పొంది దేవుని కొరకు నిలబడటానికి ట్రై చేయి. నాలుగవ మాట చెప్పి ముగిస్తా, ఈ ఒక్క మాట వినండి. 4వది ఏంటో తెలుసా? సిలువ ఎలా వ్యర్థమైందో తెలుసా? నీతో కూడా కూర్చొని నీ పక్కనే ఉన్న నీ సహోదరి సహోదరుడు లోకంలో పడిపోతే వారిని తిరిగి దర్శించి యేసు చెంతకు నువ్వు తీసుకొని రాకపోతే వాని విషయమై యేసు సిలువ వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే వాడు రక్షణలోకి వచ్చి కూడా మళ్ళీ లోకంలో జారిపోయాడు. నీ పక్కనే కూర్చున్నాడు, నీతోనే ఉన్నాడు, నువ్వు ఎరిగిన వ్యక్తే, నీ పక్కన కూర్చున్నామే, నువ్వు ఎరిగినామే, కానీ కేవలం నువ్వు ఆ వ్యక్తిని దర్శించి బలపరచని కారణం చేత ఆ వ్యక్తి తిరిగి లోకంలో కలిసిపోవటం జరిగింది. ఆ వ్యక్తి విషయమై యేసు సిలువ వ్యర్థమే అయింది. కాలేదా? కష్టపడి ఆత్మని రక్షణలోకి తీసుకొచ్చావు, వచ్చిన ఆత్మ స్థిరపడిందో లేదో చూసుకోవాలా, తిరిగి లోకం వైపు మళ్ళుతుంది. నువ్వు నిర్లక్ష్యం చేశావు, హెచ్చరించలా, ప్రయాసపడలా ఆత్మ స్థిరపరచడానికి. ఆత్మ మళ్ళా లోకంలో కలిసిపోయింది. ఇప్పుడు అర్థం కాల. ఇంకొక మాట, లోకంలో కలిసిపోతారు కొంతమంది దుర్బోధలోకి వెళ్ళిపోతారు. ఏ బోధలోకి వెళ్ళిపోతారు? అయ్యగారులు, కొంతమంది పాస్టర్ గారులు, కొంతమంది దుర్బోధకులు లేచి పనికిమాలిన బోధాలు చేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టు అసలు ఏం పట్టించుకోవట్లా. వీళ్ళ బోధలో సంఘంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వీళ్ళకి అర్థం కావట్లా. ఆ బోధల్ని ఎదిరించి ఖచ్చితంగా ఖండించి మాట్లాడాలన్న ఇంకితం కోల్పోయారు. నేను సంఘం కట్టాను వచ్చి, నా సంఘంలో 100 మంది వచ్చి, 150 మంది వచ్చి, 200 మంది వచ్చి, 300 మంది వచ్చి అని చంకలు ఎగరేస్తున్నారు. మంచిదే, 300 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు ఉండకూడదు కాపరి. ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు ఉండకూడదు కాపరి. కష్టపడి ఆత్మలకు సువార్త చెప్పి ఆత్మలను సంపాదించటమే కాదు, నువ్వు సంపాదించిన ఆత్మల్ని సత్యములో స్థిరపరచాలి. సత్య బోధ ఏదో అవగాహన కల్పించాలి. సత్య సంబంధమైన సిద్ధాంతం ఏదో నేర్పించాలి.
పనికిమాలిన బోధలు లేచినాయి. ఈరోజు పనికిమాలిన బోధలు లేచినాయి. ఈ బోధలు వ్యాపిస్తున్నాయి. ఈ బోధలు మనుషుల్ని భక్తికి ఆత్మీయతకు దూరం చేస్తున్నాయి. ప్రార్థన అక్కర్లేదంటాడు ఒకడు, అదంత ప్రాముఖ్యం కాదంటాడు ఒకడు. ఆరాధన అక్కర్లేదంటాడు ఒకడు, యేసు దేవుడు కాదంటాడు ఒకడు. అసలు యేసు గీసు తర్వాత పక్కన పెట్టి ముందు శనివారం ముఖ్యం అంటాడు ఒకడు. రాకడ లేదంటాడు ఒకడు, రాకడ లేదంటాడు. రాకడ అయిపోయింది అంటాడు. యేసయ్య వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఇక రాకడ లేదు, ఇప్పుడు జరుగుతుంది 1000 ఏళ్ల పాలన అంటాడు ఒక భ్రష్టుడు. రకరకాల బోధలు. పరిశుద్ధాత్మ లేదంటాడు, ఆత్మాభిషేకం లేదంటాడు, కృపావరాలు ఆగిపోయాయి అంటాడు, దయ్యాలు లేవంటాడు. చక్కని తీయని వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఈ దుర్బోధ మొత్తం వాడు చక్కగా యూట్యూబ్ని వాడుకొని చూసినోడు కల్లా ఎక్కిస్తూ ఉన్నాడు, వేషం ఎక్కించినట్టు. కాపర్లేమో శుభ్రంగా ఆదివారం ఒక కోటం, శుక్రవారం ఒక కోటం పెట్టుకొని ఏదో 4 ముక్కలు కోటంలో ఏదో 4 ముక్కలు చెప్పాలి కాబట్టి చెప్పుకుంటా ఆ మందలో వాడు ఎఫెక్ట్ అవుతున్నాడా, ఏమవుతున్నాడు, ఫలానా బోధ తెర మీదకి వచ్చింది, ఈ బోధకు వ్యతిరేకమైనటువంటి విషయాలు చెప్పకపోతే ఈ బోధ నా బిడ్డలు వింటే నాశనం అవుతారు, అమ్మో సత్యం నుండి తొలగిపోతారన్న బాధ భయము లేకుండా, అస్సలు పట్టింపు లేకుండా తిరుగుతున్న ప్రతి సేవకుడు తనకు తెలియకుండానే తన సంఘంలో ఆత్మలను సాతాను చేతికి అప్పగిస్తున్నాడు. ఫస్ట్ నుంచి కూడా సత్యం పక్షంగా పోరాడుతూనే ఉన్నా. సత్యబోధ ఏదో సత్యము కానిదేదో సంఘానికి నేర్పిస్తానే ఉన్నా. సంఘము ప్రారంభమైన దగ్గర నుంచి, యూట్యూబ్ లైవ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నన్ను అనుసరించే వాళ్ళు వింటానే ఉన్నారు. రాకడ విషయంలో సత్యం ఏదో చెప్తున్నా, ఆత్మవరాల విషయంలో సత్యం ఏదో చెప్పా, బోధల విషయంలో ఏది సత్యబోధ ఏది దుర్బోధ చెప్పా, ఆరాధన దినం విషయంలో సత్యం చెప్పా, ప్రభు బల్ల విషయంలో సత్యం చెప్పా, పరిశుద్ధాత్మ అభిషేకం విషయంలో ఇప్పుడు కూడా చెప్పా కొన్ని విషయాలు. సంఘమా, సంఘ నాయకులారా, నీ సంఘానికి సత్యమును నేర్పించాలి. సీనియర్ విశ్వాసులారా, నీతో కూర్చునే అమాయకపు జూనియర్ విశ్వాసులకు సత్యం ఏదో వంట పట్టించాలి, నేర్పించాలి. తిరణాలకు వచ్చినట్టు వచ్చి కూర్చొని కాసేపు హల్లెలూయా స్తోత్రం అని సైలెంట్గా లేచి వెళ్ళిపోవటం కాదు. సత్యము నేర్పించాలి, బాధ్యత. లేకపోతే నువ్వు కష్టపడి రక్షించిన ఆత్మని దుర్బోధ ఉపయోగించి సైతాన్ గడు తిప్పేస్తాడు. అట్లా చాలామందిని భ్రష్టులు చేశారు. కొంతమంది బోధకులు చాలామందిని భ్రష్టులు చేశారు. మోకాళ్ళ ప్రార్థన చేసుకునే పిల్లల్ని ప్రార్థనా జీవితం అక్కర్లేదన్న బోధతో, ఉపవాసం అసలు అక్కర్లేదు, దేవుడు చేయమన్న ఉపవాసం ఏంది, మీరు చేసే ఉపవాసం ఏంది, తిండి మానుకోమన్నాడు ఆ దేవుడు అని వాక్చాతుర్యాన్ని ఉపయోగించి పనికిమాలిన ప్రసంగాలన్నీ చేసి అనేక మంది భక్తిని ఆత్మీయతను నాశనం చేశారు. కాబట్టి బోధ విషయంలో తప్పిపోకుండా బిడ్డల్ని కాపాడుకోవాలి. లేకపోతే ఈ తప్పుడు బోధను ఉపయోగించి మళ్ళీ లోకంలోకి తీసుకెళ్తాడు సాతాను. వారి విషయమే కూడా యేసయ్య ప్రయాస వ్యర్థమైంది. 4 పాయింట్లు. మరి యేసయ్య ప్రయాసని వ్యర్థం కాకుండా కాపాడతారో, వ్యర్థమైపోతుంటే చూస్తా బాధ్యత రాహిత్యంగా బతికేస్తారో నిర్ణయం మీదే. లే పైకి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నాడు లేఖనంలో. రాకడ సమీపమైంది, రాకడ సమీపమైంది. అంత్య దినములలో సంఘము దుర్భరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. ఆ దుర్భరమైన పరిస్థితుల్లో ఒకటి దుర్బోధ. ఆ దుర్బోధ చేసేటువంటి బోధకులను గుర్తుపట్టి ప్రతి కాపరి మేల్కోవాలి. ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనురాలు నడుం కట్టాలి. తప్పుడు బోధ చేసేటువంటి వారికి వ్యతిరేకంగా గళం విప్పాలి. ఏ టెక్నాలజీని వాడుకొని మనుషుల్ని చెడగొట్టే బోధల, విషబోధలతో సంఘాన్ని నింపుతున్నారో అదే టెక్నాలజీ నువ్వు వాడు. సత్యబోధను ప్రకటించు, దుర్బోధను ఖండించు. మళ్ళీ పిలుపునిస్తున్నా. ఏది చాటించమంటున్నాడు దేవుడు? సత్యబోధ స్థాపించాలి, చాటించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. దుర్బోధను అడ్డగించాలి.
అబద్ధ బోధనలు ఎదిరించాలి. యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేయి. ఏం ఫీజు అయింది? భవిష్యత్తులో అది కూడా రావచ్చు. ప్రజెంట్ ఫ్రీయేగా. సేవకుడా ఓపెన్ చేయి. ఇంకొక మాట ఈ సందర్భంగా సేవకులందరికీ, యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వారందరికీ చెప్తున్నా ఇంకొక మాట. శాలేమన్న ప్రసంగం, శాలేమన్న వాక్యం, శాలేమన్న ద్వారా దేవుడు అందించినటువంటి మాటలు చక్కగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సంతోషం. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మోనిటైజేషన్ అయితే నెలకింత పైసలు వస్తాయి, డబ్బులు వస్తాయి. ఎందుకంటే యాడ్స్ వస్తాయి కాబట్టి యాడ్స్ తోడు మనీ ఇస్తాడు కాస్త కూస్తో. చక్కగా శాలేం రాజు అన్న వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ మంచిగా నెలకి ఎంతో కొంత బెనిఫిట్ పొందుతున్నటువంటి వారందరి విషయంలో నేను వారిని అవమానపరచాలని మాట చెప్పట్లా. నీ మైండ్ ఎలా మారిపోతుందో నీకు అర్థమవుతుందా? నువ్వెంత తిక్కలతనంగా అయిపోతున్నావో నీకు అర్థమవుతుందా? శాలేం రాజు అన్న వీడియో అప్లోడ్ చేస్తే చాలామంది చూస్తూ ఉన్నారు, కొంచెం మనకి మనీ వర్కౌట్ అవుతుంది అని అచ్చంగా శాలేమన్న వాక్యాలే వెతుక్కొని దేవుడు నీకిచ్చిన ప్రత్యక్షత, నీకిచ్చిన జ్ఞానం, నీకిచ్చిన తలాంతు, నీకిచ్చిన వాక్శక్తిని సమాధి చేసుకుంటున్నావు సోదరా. చివరికి నువ్వు ఎట్లా తయారవుతావంటే దేవుడు నీకిచ్చిన సామర్థ్యాలన్నీ గుంట తీసి గుంటలో పెట్టి కంప్లీట్గా ఎంతమంది అయితే అలా ఉన్నారో వారందరూ ఒకడి మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. నేను కోరుతున్నది ఏంటంటే శాలేం రాజు అనే వీడియోలు అప్లోడ్ చేయడం కాదు, దేవుడు నీకిచ్చినదేదో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నీకు దేవుడిచ్చిన కృప కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళాలి కదా. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది? డైలీ నా మెసేజ్లు వెతకటం, ఏదో ఒక మొక్క కట్ చేయటం, యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, అంతటితో తృప్తి పడిపోవటం. అందుకే చెప్తున్నాను, యూట్యూబ్లో నా వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి కొన్ని నెలలు ఇప్పుడే చెప్తున్నా, వినకుండా మళ్ళీ పెడితే స్ట్రైకులు పంపించి లేపేపిస్తా ఛానల్ని. ముందే చెప్తున్నా. ఇప్పుడు మర్యాదగా మీ ఓన్ కంటెంట్లు మాట్లాడండి. 200 ఛానళ్ళలో పెడుతున్నారు తెలుసా మీకు? 200 ఛానళ్ళు లెక్కేస్తే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆత్మీయంగా బలపడటానికి అనేది ఆరంభం. అన్న నీ వాక్యాన్ని అంతమందికి పరిచయం చేస్తున్నానన్న, చెవులో ఇక్కడ క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు ఏం లేవు. స్టార్టింగ్ అది. ఇప్పుడు మనీ మైండెడ్ అయింది. 1 స్వామి కార్యం, 2 స్వకార్యం. తప్పు లేదు, పొందితే పొందు. కానీ నువ్వు భ్రష్టుడు అవుతున్నావు చూసుకో, బలహీనుడు అవుతున్నావు చూసుకో, సోమరి అవుతున్నావు చూసుకో, వ్యర్థుడు అవుతున్నావు చూసుకో. మోకాళ్ళ మీద కనిపెట్టి దేవుని వాక్కు పొందుకొని నువ్వు వాడబడటం పోయి నువ్వు ఒక దద్దమ్మలాగా మారిపోతున్నావు చూసుకో. దద్దమ్మ కళ్ళు తెరు. ఒకటిది పెట్టుకొని దానిలో బ్రతకటం కాదు. నువ్వు తయారు కావాలనేది నా కోరిక. నువ్వు తయారు కావాలి. నీకు ఇచ్చిన సామర్థ్యం ఏందో, దేవుడు నీకు ఇచ్చిన వరం ఏదో, నీకు ఇచ్చిన శక్తి ఏదో వెల్లడవాలి. సత్య విషయంలో నీకున్న రోషం ఏదో బయటికి రావాలి. దుర్బోధలు అంతున వెదజల్లుతున్నారు. మతోన్మాదులు లేచి, దుర్బోధకులు లేచి వెదజల్లుతున్నారు. దద్దమ్మలారా, మూలన కూర్చున్నారా? చాటును బతికేస్తున్నారా? సిగ్గు లేదా? రోషం లేదా? సత్య విషయమైన రోషం లేదా? రోషం తెచ్చుకోండి. మనిషిని అడ్డం పెట్టి మనిషి చాటును బతికేసే దరిద్ర పనిని మానుకోండి. నీకు దేవుడిచ్చిన కృపేదో చూపించు. కాస్త కూస్తో రేట్ చేసావు కదా ఛానల్ని, కనీసం కొంతకాలమైనా నీదేదో చూపించు. అంత కాకపోతే తర్వాత పెట్టుకుందు. కానీ నేను ప్రయోజకుల్ని చేయాలని పిలువబడ్డా, దద్దమ్మల్ని కాదు. నా పోస్టులు పెట్టి ఏదో నా చాటును బతికే దద్దమ్మల్ని తయారు చేయడానికి కాదు నేను పిలువబడ్డది. నాకంటే 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 ఎక్కువ పనిచేసే వాళ్ళని తయారు చేయడానికి పిలువబడ్డా. సోదరులను కాదు, సోమరులను కాదు, చాటును బతికేసే వాళ్ళని కాదు. సింహం పిల్ల ఏం కావాలి?
ఒక పిల్ల కావాలా? సింహం పిల్ల సింహమే కావాలి. నా యేసయ్య యూదా గోత్రపు సింహం, ఆయన బిడ్డగా నేను రోషం కలిగి ఉండాలి. నా బిడ్డలుగా ఉన్నవాళ్ళు, నన్ను ప్రేమించి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా అదే రోషానికి రావాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా దుర్బోధని చీల్చి చండాడేటువంటి రోషాన్ని తెచ్చుకోవాలి. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు ఈ మాట పలికిస్తున్నాడు తెలుసా? విపరీతంగా సాతాను సంఘములలో దుర్బోధన వ్యాపింపజేయ పూనుకున్నాడు. ఎవరి కాళ్ళు మెలకుగా వ్యవహరించాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాక్యాన్ని ధ్యానించి రోషం కలిగి పెట్టు. అవసరమైతే ఫేస్బుక్ ఉంది పెట్టు, యూట్యూబ్ ఉంది పెట్టు, ఛానల్ ఓపెన్ చేయి. ఎండగట్టు తప్పుడు బోధ చేసేవాళ్ళని, ఎత్తు వాక్య ఖడ్గం, వదిలించి ఒక్కొక్కడికి పట్టిన దయ్యాన్ని. సత్యస్థాపన జరగాలి. సత్యం పక్షంగా ధ్వజమెత్తాలి. సత్యం కొరకు రోషం తెచ్చుకొని నిలబడాలి. ఎన్ని ఛానల్స్లో పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళా చెప్పేంత వరకు ఆపేసేయండి. ఆపి మీ ఓన్ కంటెంట్ పెట్టండి. మీరు మాట్లాడండి. మళ్ళీ ప్రేమతో ప్రార్థన చేసుకుందాం. ఇందులో ఏ భేదం లేదు, ఎవడైనా ఒకటే. ఒక్కొక్కడు రేగి అంతలేసి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ పిచ్చి పిచ్చి అన్ని దుర్బోధలన్నీ చేస్తుంటే చేతగాని చవటల్లాగా దద్దమ్మల్లాగా ఏడు కూర్చున్నారు. కనిపెడతా ఉన్నా కొన్ని నెలలుగా, ఒక్కడికన్నా రోషం ఉంటుందా, ఒక్కడన్నా గళం ఎప్పుతాడా అని. నేను మాట్లాడేది సత్యమని నువ్వు నమ్ముతుంటే నా పక్షాన నీ గళం ఏది? మరి నేను మాట్లాడుతుంది సత్యమని నువ్వు నమ్మితే నా పక్షాన నీ స్వరమేది? చవట, పిరికి పంద, ఘనతను కోరుతున్నావా? ఏదన్నా నేను ఆయన పక్షంగా మాట్లాడితే అందరూ కలిసి నన్ను ఏమన్నా అంటారేమో అని దాక్కున్నావా? రోషం లేదు? దేవుని సంబంధివి కాదా నువ్వు? ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఆడపిల్లలు మీరన్నా లేండమ్మా, మీరన్నా రోషం కలిగి లేండి. చదవండి, గ్రంథాన్ని చదవండి, ధ్యానించండి. విపరీతంగా వ్యాపింపజేయడానికి కుట్రబన్ని సాతాను దుర్బోధలతో నింపబోతున్నాడు. చాలామంది విశ్వాసాన్ని చెరపబోతున్నాడు వాడు. మీకు అర్థం కావటల్లా. కష్టపడి ఆత్మలను సంపాదించడం, ఆత్మలను సత్యంలో స్థిరపరచడం చాలా ముఖ్యం. ఎవ్వరికి వాళ్ళు రోషం కలిగి ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని కలిగి నీ పక్కనున్న వాళ్ళకి నేర్పించేటట్టుగా తయారు కావాలి. ప్రార్థన చేస్తున్నాయిక. నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే గాయపడండి. నా మాటలు మిమ్మల్ని కోతకు గురి చేస్తే కోతకు గురి కాండి. కనిపెడుతున్నా ఎవడన్నా రోషంతో కదులుతాడేమని. చెయ్యి, ప్రార్థన చేయి. కళ్ళు మూసి తలలోంచి ప్రార్థన చేయి. దేవా, నీ సిలువ వ్యర్థం కాకుండా నేను కష్టపడాలి. నాకు కృపనివ్వు తండ్రి, నీకు స్తోత్రం అంటూ చెయ్యి, ప్రార్థన చేయి. నీ సిలువ వ్యర్థం కాకుండా నేను కష్టపడాలి ప్రభువా. ప్రకటించాలి, నేను ప్రకటిస్తాను తండ్రి, ప్రకటిస్తాను. నీకు స్తోత్రం. రక్షణ పొందుతాను తండ్రి, ప్రకటిస్తాను తండ్రి. సాక్ష్యాన్ని కాపాడుకుంటాను, క్యారెక్టర్ జాగ్రత్త చేసుకుంటాను. తప్పుడు జీవితాన్ని, తప్పుడు ఆలోచనలు వదిలేస్తున్నా. చెడిపోయిన మనస్తత్వాన్ని వదిలేస్తున్నా. బాప్తీసం పొంది కూడా, సత్యం ఎరిగుండి కూడా చండాల పనులు చేసే ఆ నీచ ప్రవృత్తి ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ రోజుతో వదిలేస్తున్నా. ఇంకా నేను చేయను. ఇంకా నేను బతుకున్నా ప్రభువా. నాకు బలమునివ్వు, శక్తినివ్వు, కృపనివ్వు. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అంతేకాదు, సత్యము నుండి దుర్బోధలోకి లాక్కెళుతున్న పనికి మళ్ళా సాతాను మోకను ఎదిరిస్తా. దుర్బోధకుల మీద వాక్య ఖడ్గమెత్తుతా. యేసు నామములో నాకు బలముని, నాకు శక్తిని, అభిషేకాన్ని. దుర్బోధ చేసే సాతాను సంబంధులు, దయ్యపు బోధల గుండెల్లో వణుకు పుట్టేటట్టు నాకు శక్తిని ప్రభువా. వణుకు పుట్టించేటట్టు నాకు శక్తిని. పిరికితనాన్ని తీసివేయి. సాటి సహోదరులు ఆత్మీయంగా నిలబడున్నారా, దిగజారి ఉన్నారా, పట్టించుకోలేని సోమరితనం నా నుండి వదిలించు.
సాటి వారి ఆత్మీయ జీవితాన్ని కూడా పరిరక్షించగల భారము, బాధ్యత నాకు దయచే. సత్య విషయమైన రోషము నాకు దయచే. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వర్తమానం విన్నారు, వారందరి హృదయాల్లో నీ వాక్కు స్థిరపరచు. సేవకులుగా ఉన్నవారు, పరిశుద్ధులు, పరిచారకులు రోషము కలిగిన వారై నీవిచ్చిన వాక్కును ప్రచురించి ఆణిముత్యాల్లాగా నక్షత్రాల వలె తేజరిమినట్లుగా మా బిడ్డలందరినీ బలపరచు. స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని. సిలువలో నీవు పొందిన గాయముల చేత మాకు ఆత్మీయ స్వస్థతే కాదు, శరీర స్వస్థత కూడా ఉంది. రోగాలలో ఉన్న వారికి స్వస్థత ప్రసాదించు. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో వారికి యేసు నామములో విడుదల. ఆమేన్. రక్షణకు సిద్ధపడ్డ వారి పాపాలన్నీ నీ సిలువ రక్తంతో కడిగి ఒక క్రొత్త జన్మ, ఒక నూతన జీవితం, ఒక నూతనమైన మనస్సు, ఒక నూతన అభిషేకం ఈ బిడ్డల మీదకి పంపించమని ప్రార్థన చేస్తాను. బిడ్డల్ని కరుణించి నీ వెలుగుతో నింపి కృప చూపమని. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారు వారెల్లరినీ కూడా యేసు నామములో దీవించి ఆమేన్. వారిని కూడా రోషము గల వారిగా చేయి. పాపాన్ని విసర్జించే వారిగా చేయి. సత్యం కొరకు రోషం కలిగిన వారిగా చేయి. వారి కుటుంబంలోని వ్యక్తులను కూడా రక్షణలోకి నడిపించు. భక్తిలో, ఆత్మీయతలో దిగజారిపోకుండా కాపాడు. ఈరోజు మా తీర్మానాన్ని ఆశీర్వదించు. ఆశీర్వదించు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.